అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల పోతుగంటి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ నేను చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చాలా టేస్టీగా చూపిస్తాను. మొత్తానికి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా చికెన్ ఫ్రై అనేది గ్రేవీతో ఎలా చేయాలో అయితే నేను చూపిస్తాను. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నా. 1 kg చికెన్కి 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, హాఫ్ కప్పు వరకు పెరుగు. నేను ఇక్కడ ప్యాకెట్తోనే తీసుకుంటున్నా, కానీ హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతా వేసి ఇంకా మొత్తం మంచిగా మ్యాగ్నేట్ చేయాలి. మనం ఎంత మ్యాగ్నేట్ చేస్తే మన చికెన్కి అంత మంచిగా మసాలా అనేది కారం అనేది పట్టుకుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 1/2 అవర్ ముందు వేస్తే మనకు చికెన్కి అనేది చాలా బాగా మ్యాగ్నేట్ అవుతుంది. ఒకవేళ వీలు కాలేదు అని అనుకుంటే వెంటనైనా ఓకే, కానీ ఒక 1/2 అవర్ ముందు అయితే మంచిగా చికెన్ అనేది నానుతుంది. కాబట్టి మనం చేసుకున్న మ్యాగ్నేట్లో అట్లా ఒక 1/2 అవర్ వీలుంటే 1/2 అవర్, లేకపోతే వెంటనైనా ఓకే. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 7 నుంచి 8 లవంగాలు, 4 బగారాకులు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ 4 నుంచి 5 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే మనకు గ్రేవీ కోసం కాబట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే మంచిగా గ్రేవీ అనేది ఎక్కువగా క్వాంటిటీ వస్తుంది. సో ఇలా మంచిగా గోలిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది చికెన్కి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి హై ఫ్లేమ్లోనే. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకి వెళ్ళి కొద్దిగా అంతా తీసుకొని వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఊకే కలుపుతూనే ఉండాలి, చికెన్కి కింద అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 10-15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించినామంటే మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా గ్రేవీ, చూడండి గ్రేవీ అయితే ఎంత ఉందో. మనకు ఒక్క చుక్క వాటర్ వేయకుండా గ్రేవీ అనేది బాగా వస్తుంది. తర్వాత మిగతా కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా టేస్టీగా, చాలా సింపుల్ మెథడ్లో ఉంది కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ కర్రీలోకి బగారా రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీతో తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.